హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది డే 2 అనమాట. నిన్న వెయిట్ చూపించడం మర్చిపోయాను కదా, అంటే మన వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేపు నేను వెయిట్ చూపిస్తాను కదా. సో నేనైతే 62 ఉన్నాను. లాస్ట్గా నేను కంప్లీట్ చేసుకున్న 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను లాస్ట్గా వెయిట్ లాస్ అయిన తర్వాత ఉన్న వెయిట్ 62. సో ఇప్పుడు ఒక 1 వీక్ పైన గ్యాప్ వచ్చింది కదా, అప్పుడు వచ్చి లైట్గా మెయింటెనెన్స్లో ఉన్నాను అనమాట. నేను అప్పుడు కూడా నేను ఒక 62.15కి అలా వచ్చిందంటే మళ్ళీ 62కి వచ్చేసాను. ఈ రోజు వచ్చేసి దేని గురించి మాట్లాడదామంటే, మన కామెంట్స్లో ఇద్దరు ముగ్గురు అడిగింది ఏంటంటే, ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు బాగా ఆకలిస్తుంది నైట్లో, మరి ఏదైనా టిప్స్ చెప్పక్క అని అడుగున్నారు. సో సరే, దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. దానికంటే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం చెప్తున్నా, నేనైతే 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను అనమాట. సో అందులో 4 రూల్స్ పెట్టుకున్నాను. అవి ఏంటనేది ఈ ఫస్ట్ డే 1 కంటే ముందు ఒక వీడియోలో చెప్పున్నాను అనమాట. ఏ రూల్స్తో స్టార్ట్ చేస్తున్నాం అన్నది. అవి వచ్చేసి సింపుల్గా జిమ్కి వెళ్ళడం, డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగడం, ఇంకా ఏబీసీ జ్యూస్ తాగడం అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సింపుల్గా అవి ఫాలో అవుతున్నాను. సో వాటిలో భాగంగా నేనైతే పొద్దున్నే జిమ్కి వచ్చేసాను. ఇది డే 2 రోజు అనమాట. సో జిమ్లో వచ్చేసి నేను ఫస్ట్ కొంచెం కార్డియో అవి కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాను. లాస్ట్లో కొంచెం అబ్డోమెన్ ఎక్సర్సైజ్లు, ఇంకా స్ట్రెచెస్ అట్లాంటివి చేస్తాను అనమాట. సో ఈరోజు అయితే మనం చెప్పాను కదా, ఫాస్టింగ్ పీరియడ్లో క్రేవింగ్స్ని కానీ ఆకలిని కానీ ఎలా కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే దానికి టిప్స్ ఏమైనా చెప్పండి అని చెప్పారు కదా, దాని గురించి మాట్లాడదాము. సో కంప్లీట్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసేస్తే మీకు అర్థం కాదు, అందుకని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం కానీ మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను వెయిట్ లాస్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను. అంటే నేను ఎలా ఫాలో అవుతున్నాను, ఏమేమి చేస్తున్నాను అనేది రియల్గా, అంటే కంప్లీట్గా మీకు జెన్యూన్గా నేను ఏం చేస్తున్నాను అనేది కంప్లీట్గా చూపిస్తుంటాను. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో టాపిక్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ కూడా చేయండి. సరే, ఇప్పుడైతే ఫాస్టింగ్ పీరియడ్లో ఆకలిని ఎలా కంట్రోల్ చేయాలనే దాని గురించి మాట్లాడతాము. సో వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆకలి మనకి 2 రకాలు ఉంటాయండి, నిజమైన ఆకలి అండ్ అబద్ధమైన ఆకలి అని. అదేంటి హేమో అనుకుంటున్నారా? అంటే ట్రూగా నిజంగా మనకి ఆకలి అనిపించడం వేరు, లేదా మనకి ఏమైనా తినాలనిపించడం వేరు. కాబట్టి అంటే మనం క్రేవింగ్ ఫీల్ అవ్వడం వేరు, లేదా మనకి ఆ ఎనర్జీ అవసరం అనే ఒక ఇది ఫీలింగ్ వేరు అనమాట. సో ఇందులో ఫస్ట్ మనం అది ఫైండ్ అవుట్ చేయాలి, మనకి నిజంగా ఆకలి ఇస్తుందా లేదా అని. మనం కొన్నిటికి అట్రాక్ట్ అవుతాము, అంటే టెంప్ట్ అవుతాము కొన్ని ఫుడ్స్ చూసినప్పుడు. అలా ఆ ఫుడ్స్ చూసి మీకు ఆకలిస్తుందా లేకపోతే నిజంగానే ఆకలిస్తుందా అనేది ఫస్ట్ కనిపెట్టండి. అలా ఫుడ్ చూసి మీకు ఆకలిస్తుంది అంటే అది నిజమైన ఆకలి కాదు. వీలైనంత వరకు ఆ ఫుడ్ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీకు అంటే ఏవైతే ఎక్కువ క్రేవింగ్గా అనిపిస్తాయో వాటిని కంప్లీట్గా ఇంట్లో నుంచి తీసేయండి. అంటే ఏవైనా స్నాక్స్ అట్లాంటివి ఉంటేను, లేదు ఫుడ్ మామూలుగా అన్నము లేకపోతే టిఫిన్ అట్లాంటివి తినాలి అనిపిస్తుంది అంటే ఎట్లా తిరిగి మనం ఇంట్లో వాళ్ళకి వండుతాము నైట్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. మరి ప్రిపేర్ చేస్తూనే ఎలా తినకుండా ఉండాలి హేమా అని మీరు అడగొచ్చు. అవంతా మన మైండ్ సెట్టే అండి. సింపుల్ లాజిక్ ఒకటి చెప్పానా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సింపుల్ లాజిక్. ఏంటంటే, ఇప్పుడు మనకి పొద్దున్న నిద్ర లేచింది ఆకలేస్తుందా అంటే, అలా ఆకలేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, అట్లా కాదు. అంటే జనరల్గా కామన్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గురించి నేను మాట్లాడుతున్నా. మనకి నిద్ర లేవంగానే ఆకలేదు కదా, మన బ్రెయిన్కి మనం ఫిక్స్ చేసింది ఏంటి, పొద్దున 9 గంటలకో 10 గంటలకో టిఫిన్ తింటాము, మధ్యాహ్నం 12 నుంచి 2 లోపల మధ్యాహ్నం అన్నం తింటాం, భోజనం తింటాము, మళ్ళీ నైట్ 7 to 8 లోపల ఏదో ఒక డిన్నర్ చేస్తాం. అట్లా మనం అది ఫిక్స్ అయిపోయింది కదా పుట్టినప్పటి నుంచి, మనకి చిన్నప్పటి నుంచి. దాన్ని మన బాడీకి మనం ట్రైన్ చేస్తే అలా ట్రైన్ అయ్యింది. అట్లాగే ఇప్పుడు కూడా నా ఈటింగ్ పీరియడ్ వచ్చేసి పొద్దున 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకే. అంటే నేను 10:30 ముందు ఏ ఫుడ్ తినను అనేది మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా వస్తుంది. సో అది వెరీ ఫస్ట్ థింగ్. కాబట్టి మీరు వచ్చేసి ఫిక్స్ అయిపోండి, మన ఈటింగ్ పీరియడ్ వచ్చేసి ఇదే, ఆ తర్వాత అసలు మనకి ఫుడ్కి సంబంధమే లేదు అనేది దృఢంగా ఫిక్స్ అయిపోవాలి, స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే, మీకు ఆకలి వేస్తుందంటే ఇమీడియట్గా వాటర్ తాగండి. ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేయండి, ఒక 10 నిమిషాలు చూడండి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆకలి వేస్తుంది అంటే అప్పుడు మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ తాగండి, మళ్ళీ ఒక 10 నిమిషాలు చూడండి. అయినా సరే ఆకలి వేస్తుంది అంటే అప్పుడు ఓకే, నిజంగానే మీకు ఎనర్జీ కావాలి, ఆకలి వేస్తుంది అని అర్థం అనమాట. అలాంటప్పుడు దాని అర్థం ఏంటంటే, మీరు ఎక్కువసేపు ఫాస్టింగ్ పీరియడ్ డైరెక్ట్గా చూస్ చేసుకున్నట్టు దాని అర్థము. ఎందుకంటే నాకు తెలుసు, నేను 12:12 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నుంచి ఇప్పుడు 18:6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాను. అంటే నేను ఎన్నో ఫేస్ చేసి ఉంటాను కదా, ఇట్లాంటి క్రేవింగ్స్ అన్ని చూసి ఉంటాను. అంటే దగ్గర ఎన్నో మంత్స్ నుంచి, ఐ థింక్ 1 year దాకా అయిపోతుంది అనుకుంటా నేను ఇవంతా ప్రాక్టీస్ చేసి. అలాంటప్పుడు నాకు కూడా క్రేవింగ్స్ వచ్చి ఉంటాయి, నాకు కూడా అట్లా టెంప్టింగ్ పీరియడ్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటిలోకి మెయిన్ ఏంటంటే, మీరు ఎక్కువసేపు డైరెక్ట్గా ఫాస్టింగ్ తీసుకున్నారు అంటే మీ బాడీకి అర్థం కాక ఆ ఫాస్టింగ్ పీరియడ్లో ఖచ్చితంగా ఆకలి వేస్తుంది అనమాట. ఎందుకంటే
ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఆ టైంలో మీరు తింటూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు సడన్గా ఆపేస్తే మన బాడీకి అర్థం కాదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే 12:12తో స్టార్ట్ చేయండి. ఒక 2 వీక్స్ అది ఫాలో అవ్వండి. ఆ తర్వాత జస్ట్ 1 అవర్ పెంచండి. 2 అవర్స్ కూడా అవసరం లేదు, 1 అవర్ పెంచండి. అంటే ఇప్పుడు ఈ రోజు డిన్నర్ మీరు 8కి తీసుకున్నారు అంటే రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ 8కే తీసుకోవాలి. మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత ఏం చేస్తారంటే డిన్నర్ టైంని తగ్గించండి, బ్రేక్ఫాస్ట్ టైంని తగ్గించొద్దు. అంటే బ్రేక్ఫాస్ట్ తోసి పెట్టద్దు, డిన్నర్ని తగ్గించుకుంటూ రండి. డిన్నర్ ఎంత ఎర్లీగా తీసుకుంటే వెయిట్ లాస్కి అంత మంచిది అనమాట. సో డిన్నర్ టైంని 1 అవర్ అలా తగ్గించుకొని వీలైనంత వరకు 6 లోపల తినేయడం అనేది మెయిన్. అలా మీరు కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఫాస్టింగ్ పీరియడ్ని వచ్చారు అంటే మీకు ఆటోమేటిక్గా ఫుడ్ మీద క్రేవింగ్స్ తగ్గిపోతుంది అండ్ ఆకలేయడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సరే మేము ఇది కూడా ఫాలో అవుతున్నాము, నీట్గా మేము కొంచెం కొంచెంగానే ఇంక్రీజ్ చేస్తూ వచ్చాము, కానీ ఏదో ఒక రోజు ఆకలేస్తుంది అంటే అప్పుడు ఏం చేస్తారంటే డీటాక్స్ డ్రింక్ అలవాటు చేసుకోండి. ఎంత బాగుంటుందంటే, అంటే మీకు నచ్చిన ఫ్లేవర్, మన కిచెన్లోకి వెళ్ళామంటే ఎన్ని రకాలు ఉంటాయి, కొంచెం అల్లము, లేకపోతే ఇదేంటిది జీలకర్ర, సోంపు, ఇంకా ఆ చెక్క అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం బిర్యానీలో వేస్తాం కదా, చెక్క అంటాం కదా, సో సిన్నమిన్ అంటాం కదా, అది, ఇంకా లవంగలు, ఇట్లా మీకు నచ్చిన కాంబినేషన్తో జస్ట్ కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసారా, అందులోకి ఏదో ఒకటి జస్ట్ జీలకర్ర అయినా వేసుకోండి, లేదా జస్ట్ సోంపు అయినా వేసుకోండి, లేకపోతే 2 కలిపైనా వేసుకుని, అట్లా ఏదో ఒక రకంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి, నేను ఎన్నో రకాల డీటాక్స్ డ్రింక్లు ఆల్రెడీ మన వెయిట్ లాస్ ఛాలెంజెస్లో డైలీ చూపించున్నాను. సో అలా ఏదో ఒక రకంగా డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తాగి చూడండి, ఖచ్చితంగా మీకు ఆ టెంప్టింగ్ బాగా తగ్గుతుంది అనమాట. ఇది బెస్ట్ టిప్. అండ్ గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ అలవాటు ఉన్న వాళ్ళు తాగొచ్చు హ్యాపీగా, ఎందుకంటే అది ఆల్మోస్ట్ 0 క్యాలరీస్ కాబట్టి ఫాస్టింగ్ పీరియడ్లో అది తాగితే ఏం కాదు. కానీ డీటాక్స్ డ్రింక్ తాగే వాళ్ళైతే అస్సలు తేనె వేసుకోవద్దు, హనీ కలుపుకోవద్దు, ఎందుకంటే హనీ వల్ల మళ్ళీ క్యాలరీస్ యాడ్ అవుతాయి అనమాట. సో ఇది మెయిన్ థింగ్. ఏంటి సింపుల్గా ఏంటంటే, ఆకలిస్తుందంటే ఫస్ట్ వాటర్ తాగి చూడండి, అది నిజమైన ఆకలా కాదా అని కనిపెట్టండి. నిజమైన ఆకలి అయితే మీకు ఆ వాటర్ తాగినా సరే మళ్ళీ ఆకలేస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ వస్తుంది అంటే మీరు ఫాస్టింగ్ పీరియడ్ ఎక్కువసేపు చేస్తున్నారని అర్థము. కాబట్టి కొంచెం ఫాస్టింగ్ పీరియడ్ తగ్గించుకొని కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఫాస్టింగ్ పీరియడ్ పెంచుకోండి. లేదు మాకు ఓకే వాటర్ తాగితే తగ్గిపోయిందంటే సూపర్ గుడ్, లేదు అంటే మీరు డీటాక్స్ డ్రింక్ ట్రై చేయండి. అండ్ ఇంకోటి థర్డ్ ఏంటంటే, మరీ ఎక్కువగా తినాలనిపిస్తుంది, ఎక్కువ అసలు ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది, లోపల మంట వచ్చేస్తుంది అంటే రెగ్యులర్గా అనిపించకపోవచ్చు, కొన్ని రోజులు మాత్రమే అనిపిస్తుంది కొంతమందికి. అలాంటప్పుడు ఏం కాదు, ఇది మన ఇష్టం, మన లైఫ్, మనం చూస్ చేసుకున్న లైఫ్. సో ఆ రోజు నిజంగా ఆకలి అనిపిస్తుంది అంటే తినేసేయండి, ఏం కాదు. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ చేస్తాం, అంతేగాని తినేసాను అయ్యో రామ మళ్ళీ మొత్తం పోయిందని రిగ్రెట్ అస్సలు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మళ్ళీ అలా ఆలోచించి ఆ స్ట్రెస్ వల్ల వెయిట్ లాస్ అవ్వరు. అందుకని నిజంగా అనిపించింది అంటే ఒక వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అట్లా తినడం తప్పే కాదు. కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నార్మల్గా బ్యాక్ టు మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఈ టైమ్, ఈ రొటీన్, ఈ డైట్ అన్నిటికీ మళ్ళీ వచ్చేసేయండి. కానీ అలా చేసిన తర్వాత ఫీల్ అవ్వకండి, రిగ్రెట్ ఫీల్ అవ్వద్దండి, హ్యాపీగా తినేస్తారు, దట్స్ ఇట్. ఆ రోజు అయిపోయింది, నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేద్దాం. సో అది మరి ఈరోజు వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రేపటి వీడియోలో మాట్లాడదాము. అలాగే ఈరోజు నేను తీసుకున్న క్యాలరీస్, ఇంకా ఏమేమి న్యూట్రియంట్స్ అన్ని తీసుకున్నానని ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.